ఇంటర్నెట్ షేక్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? బాక్స్ ఆఫీస్ బాద్షా సింగిల్ లుక్ తో సోషల్ మీడియా సర్వర్లు క్రాష్ అవ్వడం చూసారా? అయితే ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి. అక్కడ ఒకటే రచ్చ. ఒక్కటంటే ఒక్క ఫోటో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. మన రెబల్ స్టార్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ నుంచి ఒక క్రేజీ స్టిల్ లీక్ అయిందంటూ నెట్ లో ఒకటే హడావిడి నడుస్తోంది. ఒక పవర్ఫుల్ ట్రెడిషనల్ పంచకట్టు లుక్ లో డార్లింగ్ కనిపిస్తున్న ఆ పిక్ చూసి, అబ్బా ఏమున్నాడ్రా బాబు, ఈ కటౌట్ ని కొట్టే మొనగాడు దేశంలోనే లేడు అంటూ ఫ్యాన్స్ థియేటర్లు బద్దలైపోయే రేంజ్ లో ఊగిపోతున్నారు. కానీ ఆగండి, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అసలు వైరల్ అవుతున్న ఈ పంచకట్టు ఫోటో నిజంగానే స్పిరిట్ సినిమా సెట్స్ నుండి లీక్ అయిందా, లేక ఇదంతా ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ సృష్టించిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాన్ మేడ్ ఆర్ట్, లేదా ఏఐ మ్యాజిక్? దీని వెనుక సందీప్ రెడ్డి వంగ దాచిన మాస్టర్ ప్లాన్ ఏంటి? స్పిరిట్ లీక్స్ వెనుక ఉన్న దిమ్మ తిరిగే నిజాలు అండ్ మోస్ట్ అప్డేటెడ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఏం జరిగింది? సాధారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, మేక్ ఓవర్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండను, యానిమల్లో రణబీర్ కపూర్ ని ఒక రేంజ్ లో వైల్డ్ గా చూపించిన వంగ ఇప్పుడు ప్రభాస్ ని ఎలా చూపిస్తారా అని అందరిలోనూ విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఈ ట్రెడిషనల్ పంచకట్టు లుక్ బయటకు వచ్చింది. చేతిలో గన్, కళ్లకు గ్లాసెస్, పక్కా లోకల్ మాస్ అండ్ క్లాస్ మిక్స్డ్ లుక్. అయితే ఇండస్ట్రీ ఇన్సైడర్ల టాక్ ప్రకారం ఈ పంచకట్టు ఫోటో వెనుక ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. కొందరేమో ఇది పక్కా ఏఐ క్రియేషన్ లేదా ఫ్యాన్ మేడ్ ఎడిట్ అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా హైదరాబాద్ లోని కోంపల్లి లొకేషన్ లో ప్రభాస్ స్పిరిట్ సెట్స్ లో స్పాట్ అయ్యారు. అక్కడ ప్రభాస్ లాంగ్ వేవీ హెయిర్, సన్ గ్లాసెస్, ఆల్ వైట్ క్యాజువల్ షర్ట్ అండ్ శాండిల్స్ వేసుకొని కనిపించారు. కానీ ఈ పంచకట్టు లుక్ మాత్రం సెట్స్ నుండి లీక్ అయిందా లేదా అనేది యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా నెట్టింట మాత్రం ప్రభాస్ క్రేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లి కూర్చోబెట్టింది. లీకా, ఫ్యాన్ ఆర్ట్ పక్కన పెడితే వంగ సినిమాలో డార్లింగ్ కనుక ఈ లుక్ లో కనిపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలే. ప్రస్తుతం ప్రభాస్ డైరీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకవైపు హను రాఘవపుడితో ఫౌజీ, మరోవైపు కల్కి 2, ఇలా అరడజన్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయినా సరే స్పిరిట్ కోసం సందీప్ వంగ ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఏకదాటిగా ఏకంగా 60 రోజుల పాటు సాగే ఒక సుదీర్ఘమైన లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ 60 రోజుల్లోనే సినిమాలోని మేజర్ యాక్షన్ పార్ట్ అండ్ ఇంటెన్స్ సీన్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. అయితే మధ్యలో సోషల్ మీడియాలో ఒక రూమర్ గట్టిగా నడిచింది. సినిమా షూటింగ్ లేట్ అవుతుంది కాబట్టి రిలీజ్ డేట్ మారుతుందని. కానీ మేకర్స్ రీసెంట్ గా ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆ రూమర్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ వేశారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ అవ్వడం లేదు. ముందే అనౌన్స్ చేసినట్లు మార్చ్ 5, 2027లో స్పిరిట్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. అసలు స్పిరిట్ కథ ఏంటి? ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? గత ఏడాది రిలీజ్ అయిన ఆడియో టీజర్ వింటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందులో ఒక జైలర్ అసిస్టెంట్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఎక్స్ కాప్ రిమాండ్ లో ఉన్నాడని అతన్ని బట్టలు విప్పేసి సెర్చ్ చేయమని చెప్తారు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ నుండి మన డార్లింగ్ బేస్ వాయిస్ వినిపిస్తుంది. సార్, నాకు చిన్నప్పటి నుండి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎస్, ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ యాంగ్రీ ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన కెరీర్ లోనే ఇంతటి రా అండ్ వైలెంట్ పోలీస్ క్యారెక్టర్ ఇప్పటి వరకు మనం చూడలేదు. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ పక్కన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్స్ వివేక్ ఒబెరాయ్, లెజెండరీ నటి కాజల్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్. ప్రకాష్ రాజ్ రోల్ గురించి చిన్న కన్ఫ్యూజన్ నడిచిన వంగ తన స్క్రిప్ట్ తో ఇండియన్ స్క్రీన్ పై ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వైబ్ ను క్రియేట్ చేస్తున్నాడు. సో అది సంగతి. వైరల్ అవుతున్న ఆ పంచకట్టు లుక్ అఫీషియల్ లీకా లేక ఫ్యాన్ మేడ్ మ్యాజిక్ అనేది పక్కన పెడితే ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబో నుండి వస్తున్న ఈ స్పిరిట్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 crores క్లబ్ ని చాలా ఈజీగా దాటేసేలా కనిపిస్తోంది.